15 అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథం 15 అధ్యాయం 16 వచనం చదువుకుందాం. 15 అధ్యాయం నా మాటలు నాకు దొరకగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అది ఇక్కడ అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అంటే ఇప్పుడు శరీరానికి భోజనం అవసరం. శరీరం ఏమైపోతే బలహీనం అయిపోద్ది. శరీరానికి ఏదో ఒక విధంగా భోజనం ఎట్లా తింటామో హృదయానికి కూడా ఆత్మీయ ఆహారం అంత అవసరం అయి ఉంది. ఏమన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. అంటే వాక్యం ఎప్పుడు భుజిస్తావు, వాక్యం ఎప్పుడు తింటావు, వాక్యాంతరంగా నడిస్తే, వాక్యం కొరకు ఎదురు చూస్తే, వాక్యం కొరకు కనిపెడితే ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. అందుకన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. వాక్యం భుజించండి, వాక్యం తినండి, వాక్యాంతరంగా నడవాలి. కాబట్టి ఆయన చేసిన మేలును మనం ఏం చేయాలి, మర్చిపోకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్న మాట ఏంటంటే, దేశాల్లో ఉన్న ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వారిలో ఉన్న ఈ ప్రజల కొరకు ఏం చేయాలంటే, మనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని అంటే శరీరానికి భోజనం అవసరమే, హృదయానికి కూడా ఏముంది, ఆత్మీయ ఆహారం అంత అవసరమే. కనుక ఆత్మీయ ఆహారాన్ని భుజించే ముందు మనం ఏం చేయాలంటే అనుదినం విజ్ఞాపన చేసే వాళ్ళగా ఉండాలి. అలా విజ్ఞాపన ఎలా చేస్తామంటే, కీర్తన గ్రంథం 34 అధ్యాయం 4 వచనం. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 4 వచనం చూసుకొని 2-3 మాటలతో ముగించేస్తా. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 4 వచనం. యెహోవా యొద్ద నేను